శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు, శ్రీరామనవమి పర్వదిన ఉత్సవాలను అమెరికాలోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మద్దిపట్ల ఫౌండేషన్ సహకారంతో టీఎల్సీఏ అధ్యక్షులు సుమంత్ రామిశెట్టి సారథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పద్మభూషణ్ నోరి దత్తాత్రేయుడు, ఆస్కర్ విన్నర్ చంద్రబోస్ ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పురాణ ఘట్టాలు, సంగీత నృత్య విభావరులు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. 55 ఏళ్ల టీఎల్సీఏ ప్రయాణంలో భాగంగా ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. తెలుగు లిటరసీ అండ్ కల్చరల్ అసోసియేషన్ టీఎల్సీఏ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ అమెరికా సౌజన్యంతో ఫ్లషింగ్ ప్రాంతంలో ఉన్న హోలీ ఎవెన్యూలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మద్దిపట్ల ఫౌండేషన్ సహకారంతో టీఎల్సీఏ అధ్యక్షులు సుమంత్ రామిశెట్టి తెలుగుతనం ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా ఉత్సవాలను జరిపించారు. పద్మభూషణ్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఆస్కర్ విన్నర్ తెలుగు సినీ గీత రచయిత చంద్రబోస్ విశిష్ట అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాలకు నిండుదనాన్ని తీసుకువచ్చారు. టీఎల్సీఏ అధ్యక్షులు సుమంత్ రామిశెట్టి విశిష్ట అతిథులను వేదికపై ఆహ్వానించి సత్కరించారు. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం 1971 నుంచి కమ్యూనిటీకి చేసిన సేవ చాలా అప్రిషియబుల్. మీరు కమ్యూనిటీలో యూత్కి, పిల్లలకి లింగ్విస్టిక్ పరంగా, వాళ్ళ కల్చరల్ రూట్స్ అర్థం చేసుకునే పరంగా మీ కంట్రిబ్యూషన్స్ ఇంపాక్ట్ చాలా లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉంది. You are also the first organization of the Telugu community in the United States. In that sense, you are the mother institution from which the Telugu community associations sprung across the country. It is highly appreciated. All your contributions are most appreciated. It is always a difficult task to bring the community together, keep them in strong touch with their cultural roots, ensure that the children and the youth are in touch with their language, and ensure that festivals and other cultural events are properly celebrated. You have also been a great platform for cultural immersion for the wider American community, and in that I think your contributions are really appreciated. I once again want to thank you for inviting me and Nandita for today's function and honoring us. We are deeply grateful. Anything we can do to be of help or to contribute to your efforts in this direction, it will be a pleasure to be of assistance. Thank you very much. శ్రవంతి ప్రతిపాటి పోస్ట్గా వ్యవహరించిన ఈ కార్యక్రమాల్లో ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ మనోజ్ఞ బెల్లంకొండ, ఈటీవీ పాడుతా తీయగా 2014 విజేత అర్జున్ ఆడపల్లి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సింగర్లు తమ పాటలతో, తమ గాత్రంతో శ్రోతలను విశేషంగా అలరించారు.
శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో భాగంగా భక్త రామదాసు ఘట్టాన్ని ప్రదర్శించారు. సీతారాముడు భక్త రామదాసుల వృత్తంతో ప్రదర్శించిన నాటకం అందరినీ భక్తి పారవస్యంలో ముంచెత్తింది. ఆనాటి యథార్థ సంఘటనను కళాకారులు వేదికపై కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు. ఉత్సవాల భాగంగా పలు శాస్త్రీయ నృత్యాలు, రాములవారి పాటలు, కీర్తనలు, ముత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు లోగిళ్లను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా టీఎల్సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలన్నీ ఆనంద పరవశుల్ని చేశాయి. ఉగాది పర్వదిన వేడుకల్లో భాగంగా ఇష్టాగోష్ఠి, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సాహాన్ని నింపే డాన్సులు, వీణుల విందైన పాటలు సభికుల్ని రంజింపచేశాయి. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన తెలుగు సావనీర్ను నోరి దత్తాత్రేయుడు, చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆస్కార్ కబుర్లు పేరిట చంద్రబోస్తో స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేశారు. తన కాలేజ్ లైఫ్ నుండి సినీ ప్రస్థానం, ఈ కార్యక్రమంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వివరించారు. దాదాపు 860 సినిమాల్లో 3,800 పైగా పాటలు వేశాను. 3,800 పైగా పాటలు వేశాను. నేను కొన్నాళ్ళ క్రితం వరకు ప్రతి సంవత్సరం ఎదురు చూసింది ఒక్క జాతీయ పురస్కారం కోసం ఎదురు చూశాను. ప్రతి సంవత్సరం అప్లై చేయడం, మళ్ళీ విఫలమవడం, మళ్ళీ మరొక సంవత్సరం మళ్ళీ ప్రయత్నించడం, ఇలా ఒక్క జాతీయ పురస్కారం ఎదురు చూస్తున్న నాకు 2023 సంవత్సరం 2 నెలల వ్యవధిలో 4 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. అందులో మొదటిది గోల్డెన్ గ్లోబ్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, నాలుగవది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతి కళాకారుడి స్వప్నమైన ఆస్కార్ పురస్కారం. ఇవన్నీ 4 నెలల వ్యవధిలో నన్ను వరించాయి. దాని తర్వాత నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న జాతీయ పురస్కారం కూడా నన్ను వరించింది. ఉగాది శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న పద్మభూషణ్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ టీఎల్సీఏ టీంకి అభినందనలు తెలిపారు. తెలుగువారు గర్వపడే విధంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తూ దినదినం విస్తరిస్తూ భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు. అందరికీ నమస్కారం అండి. గణేష్ ఆడిటోరియంలో టీఎల్సీఏ ఫంక్షన్ చేసుకున్నాం. ఉగాది శ్రీరామనవమి ఫంక్షన్ చేశాం. టీఎల్సీఏ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, తెలుగు ఆర్గనైజేషన్. ఇట్ కవర్స్ న్యూయార్క్, మరి నాకు పద్మభూషణ్ గాను వాళ్ళు నన్ను కూడా ఆనందించారు. కొన్ని కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యక్రమాలు, అదే ఉంటాయి మామూలుగానే. ఆల్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్ డూయింగ్ వెరీ వెల్. పోషకాలు పాటలు పాడి ఆనందించారు అందరు. నేను టీఎల్సీ మన సంస్కృతిని, మన కల్చర్ని, మన హెరిటేజ్ని చాలా చక్కగా నిలబెడుతోంది అందరికీ. మన బోర్డు వాళ్ళందరికీ, తెలుగు వారి అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. టీఎల్సీఏ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను తిలకించేందుకు స్థానిక తెలుగువారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రవాసాంధ్రులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన అతిథులకు రుచికరమైన వంటకాలతో భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. యాభై 55 టీఎల్సీఏ ప్రస్థానంలో ఈ ఏడాది ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలు మధుర స్మృతులను మిగిల్చేలా ఏర్పాటు చేశామని అసోసియేషన్ అధ్యక్షులు సుమంత్ రామిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చంద్రబోస్, నోరి దత్తాత్రేయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారి పండుగలు, ఉత్సవాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో టీఎల్సీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన వెల్లడించారు. ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేసిన టీఎల్సీఏ సభ్యులకు, అతిథులకు
పార్టిసిపెంట్లకు ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు సుమంత్ రామశెట్టి, ప్రస్తుత అధ్యక్షుడిని టీఎల్సీ 2025-2026. ఈరోజు హిందూ టెంపుల్ ఆవరణలో 700 పైగా న్యూయార్క్ కమ్యూనిటీ తెలుగు వచ్చి శ్రీరామనవమి మరియు ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విశిష్ట అతిథిగా చంద్రబోస్ గారు రావటం, న్యూయార్క్ కమ్యూనిటీని అలరించే విధంగా ఆయన ముఖాముఖి చేయటం, అలాగే స్థానిక చిన్నారులు ఎన్నో చక్కటి ప్రోగ్రామ్స్ను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు, ఆర్టిస్టు, సింగర్స్, మంచి విందు భోజనాలు, అలాగే దాతలు, ఎక్కడి కార్యక్రమం అయినా దాతలు లేకుండా మేము ముందుకు వెళ్ళలేమండి. దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు వాలంటీర్స్, గురువులు, మిత్రులు, ఎంతోమంది సమిష్టి కృషి. ఇట్ టేక్స్ ఏ విలేజ్ టు పుల్ ఆఫ్ సచ్ ఎ మెగా ఈవెంట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే టీఎల్సీ తెలుగు కమ్యూనిటీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.